You're a Julia. What? Julia. Who is Julie? హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఇవాళ మార్నింగే లేచి ఇవాళంతా ఫుల్ బిజీ అనమాట. సో మార్నింగే లేచి యాక్చువల్లీ నేను ఒక హాల్ వీడియో చేశాను అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అది ఎడిటింగ్ సగంలో ఆగిపోయింది. అది అయిపోతే మీకు ఇది కంటిన్యూషన్ అయ్యేది, ఎందుకంటే ఆ హాల్ వీడియోలో చూపించాను ఈ ల్యాంప్ కూడా. సో ఎప్పటి నుంచో నేను ఇలాంటి ఒక ల్యాంప్ తీసుకుందాము అనుకుంటున్నాను. బట్ తెలిసిందే కదా, ఈ కోవిడ్ ఇవన్నీ ఉండడం వల్ల బయటకు వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకుందామని ఆగా. బట్ ఇంక ఇది అయ్యే పని కాదు అన్నట్టు ఫైనల్లీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టేశాను. సో తర్వాత వ్లాగ్స్లో ఎప్పుడైనా చెప్తాను, అంటే ఇదే ఎందుకు పర్టికులర్గా చూస్ చేసుకున్నాను ఏంటి అని. ఇంట్లో చాలా వరకు కూడా ఏది తీసుకున్నా కొంచెం థాట్ఫుల్గా ఆలోచించి తీసుకున్నాను అనమాట, మీరు చూసేవన్నీ కూడా. సో యా అదే ఇక్కడ ఫిక్స్ చేస్తూ ఉన్నాము. అండ్ నేను అసలు చాలా బాగా వచ్చింది, క్వాలిటీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. రివ్యూస్ చూశాను, బట్ స్టిల్ అనిపిస్తుంది కదా, ఒకటో రెండో నెగిటివ్ రివ్యూస్ అయితే ఉంటాయి. ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఇంకా ఫుల్ ఆల్మోస్ట్ అంటే చాలా రోజులు అయిపోయింది అనమాట ఇల్లు డీప్ క్లీన్ చేసి. లైట్గా మామూలుగా డస్టింగ్ అవి చేయిస్తూనే ఉంటాను, బట్ డీప్ క్లీన్ చేసి చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే ఈ మధ్య కొంచెం కేసెస్ అన్నీ తగ్గాయి కదా, అప్పుడు అనుకున్నాను ఇంకా తగ్గిపోతుంది కదా, అర్బన్ క్లాప్ నుంచి మంచిగా పిలిపించి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఇయర్ వాళ్ళని పిలిపించి చేద్దామని నేను ముందు నుంచే అనుకున్నాను. ఓన్ హౌస్ కదా, కొంచెం బాగా డీప్ క్లీన్ చేద్దాము అని. వాళ్ళ దగ్గర లిక్విడ్స్ అవి ఉంటాయి కదా. బట్ ఈ తగ్గినట్టే తగ్గి మళ్ళీ కేసెస్ హై అయిపోయాయి. దీనివల్ల ఇంకా అలా పెండింగ్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ ఇంకా మేమే కొంచెం చూసారు కదా, కిచెన్ కూడా స్టార్ట్ చేసాము. అండ్ ఇంకొక 4-5 డేస్లో మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు వస్తే ఒక 2 వీక్స్ అలా ఉంటారు. ఇంకా అప్పుడు అసలు కుదరదు అందరూ ఉన్నప్పుడు చేయించడం, ఇంకా ఎందుకులే లేట్ చేయడం. ఇంకా ఒక విషయం ఉంది, అదైతే నేను ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా చెప్పాను కదా, ఇప్పుడే రివీల్ చేయట్లేదు అని. సో ఇంకా ఇవన్నీ కన్సిడర్ చేసి ఓకేలే అన్నట్టు స్టార్ట్ చేసాం అనమాట. సో ల్యాంప్ అయితే ఇక్కడ ఫిక్స్ చేసాము. ఆల్మోస్ట్ న్యూ బ్యూటీ టు ద లివింగ్ రూమ్ అనమాట. వావ్ వావ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. హౌ ఇస్ ఇట్ ఇష్లు? యూ లైక్ ఇట్? సో అదనమాట. అండ్ ఇప్పుడైతే ఎక్కడ ఎగ్జాక్ట్గా దీన్ని ప్లేస్ చేయాలి అని నాకు ఒక ఐడియా ఉండింది, బట్ ఇక్కడ ఏంటంటే స్పేస్ కన్స్ట్రెయింట్ అనమాట, అన్ని చూసుకోవాలి. సో అదే ఇక్కడ మాధవ్ కూడా చూస్తూ ఉన్నాడు ఎక్కడ పెడదాము బాగుంటుంది అని. అండ్ ఇది పెట్టిన తర్వాత అసలు లివింగ్ రూమ్ లుక్కే మారిపోయింది తెలుసా. నా దగ్గర ఇంకా ఒక 2-3 ఉన్నాయి అనమాట, నాకు స్పెసిఫిక్ మోడల్ కావాల్సి ఉంది. ఆ 2-3 అయితే ఇంకా బాగుండేవి. బట్ యా నేను చెప్పాను కదా, చిన్న స్పేస్, నాకు కొంచెం ఆలోచించి థాట్ఫుల్గా ఏదైతే నా పర్పస్ కూడా సర్వ్ అవ్వాలి, అందుకని ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. సో ఫైనలీ మాధవ్ అయితే ఇలా అరేంజ్ చేశాడు. కొంచెం హోమ్ డెకోర్ అయితే నడుస్తూ ఉంది, అంటే అప్పుడు పెండింగ్ అయిపోయినవన్నీ కంప్లీట్ చేసేద్దాము అన్నట్టు. కష్టం అండి, అక్కడ ప్లేస్ చాలా తక్కువ ఉంది పిల్లలు వెళ్ళటానికి. బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. సో ప్రజెంట్ అయితే ఇలా సెట్ చేసాము, అంటే కొన్ని రోజులు చూద్దాము పిల్లలు ఆడుకోవడానికి అంతా కూడా కంఫర్ట్ ఉందా లేదా, లేదంటే తర్వాత చేంజ్ చేద్దాం అన్నట్టు. అండ్ అక్కడ ఇంకొక ఫ్లోర్ ల్యాంప్ ఉన్నింది చూసారా, అది కూడా ఇరగొట్టేసారు తెలుసా. ఇల్లు అసలు దాన్ని పట్టుకుని బెండ్ చేసి అది కొంచెం బెండ్ అయిపోయింది అనమాట, స్ట్రైట్గా నుంచోర్లేదు. అదే ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నాడు, అంటే అడ్జస్ట్ అవుతుందేమో అని. అండ్ ఇది ఏమో బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ ఎప్పటి నుంచో ఇంకొక పెండింగ్ టాస్క్ ఏంటంటే సోఫా క్లీనింగ్ అనమాట. ఇది కూడా ఎవ్రీ వీక్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చాము, ఫైనల్లీ ఇవాళ అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నాము. సో చూసారా ఆల్రెడీ ఎన్ని మరకలు ఉన్నాయంటే దాని మీద, దగ్గర నుంచి చూపిస్తే అసలు దారుణంగా ఉంది. అగైన్ ఈ లాక్డౌన్ లేకపోతే ఆ ఫ్యాబ్రిక్ అన్నా చేంజ్ చేయించేవాళ్ళం, బట్ వెయిట్ చేయాలి కొన్ని రోజులు.
సో ఇక్కడైతే వ్యాక్యూమ్ చేసేస్తున్నాము. అండ్ ఈ వ్యాక్యూమ్ గురించి కూడా అసలు ఆల్మోస్ట్ ఎవ్రీ లైక్ 3-4 వీడియోస్కి ఒకసారి నాకు వస్తూ ఉంటుంది వ్యాక్యూమ్ డీటెయిల్స్ చెప్పండి అని. సో ఈ వీడియోలో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, సో దాట్ రెఫరెన్స్కి ఉంటుంది కదా అని. సో నా దగ్గర ఉన్నది గీక్ గ్లాంటియర్ A9 అనమాట. ఇది 0.5 లీటర్ కెపాసిటీ ఉంటుంది, ఆ ఫిల్టర్ కప్ ఉంటుంది కదా అది. అండ్ 4.5 hours ఛార్జింగ్ టైం ఉంటుంది. ఆ తర్వాత అక్కడ బ్యాటరీ ఇవన్నీ ఉన్నాయి కదా, జస్ట్ మీకు అంటే ఒక ఐడియా కోసం చూపిస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే దీంతో మనకు వచ్చే పార్ట్స్, ఆ అటాచ్మెంట్స్ అన్నీ చూపిస్తాను. సో ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అదేంటంటే అది మెయిన్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంటుంది, ఛార్జింగ్ కూడా ఇక్కడే పెట్టుకుంటాము, అండ్ డస్ట్ కలెక్టర్ కూడా ఉంటుంది. చూపిస్తాను క్లియర్గా. అండ్ మనకు ఒక ఛార్జర్ మాన్యువల్ ఇస్తారు. ఇదైతే వాల్ మౌంట్, మనం వాల్కి కూడా మౌంట్ చేసేసుకోవచ్చు ఇది. అండ్ మనకి 2 అటాచ్మెంట్స్ ఇచ్చారు. ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ అదైతే బాడీ అనమాట, అంటే ఎక్స్టెన్షన్ లా ఉంటుంది. మీకు యూజ్ చేసి చూపిస్తాను నేను ఇప్పుడు. మీరు ఆల్మోస్ట్ చూస్తూనే ఉంటారు కదా వ్లాగ్స్లో, నేను యూజ్ చేస్తూనే ఉంటాను. నాకు ఇది ఎంత హెల్ప్ అయిందంటే ప్రెగ్నెంట్ అప్పుడు కానీ, మెయిడ్ లేకుండా ఉన్నప్పుడు అసలు చాలా యూజ్ అనిపించింది. సో ఫస్ట్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మెయిన్ మోటార్ ఉంది కదా, దానికి మనకి ఎక్స్టెన్షన్ ఒకటి ఇచ్చారు కదా, అది వేసేసుకొని జస్ట్ అలా రెడ్ బటన్ ఉంది కదా, అది మనకి ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తూ ఉండేది డస్ట్ కలెక్టర్ అనమాట. అక్కడే అంతా డస్ట్ కలెక్ట్ అవుతుంది. ఇది కూడా ఎలా ఓపెన్ చేయాలి అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇదైతే మనకి పవర్. అసలు ఇది ఎంత క్లాసీ లుక్ వచ్చిందంటే కంపేర్ టు ద లాస్ట్ మోడల్ ఇది చాలా క్లాసీగా అనిపించింది. సో ఇప్పుడైతే సోఫా క్లీన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ బ్రష్ పెడుతూ ఉన్నాను. ఇది మనకి మెయిన్గా సోఫాస్ అవి క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది, ఆ కార్నర్స్లో అలాగా. అండ్ ఇక్కడ బటన్ ఉంది చూసారా, ఆ బటన్ని ప్రెస్ చేసి కొంచెం వెనక్కి లాగాము అంటే మనకి ఇంకో అటాచ్మెంట్ అనమాట. మనం విండోస్ కానీ లేకపోతే గ్రిల్స్, ఆ తర్వాత ఈ రైలింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది వరకు ఓల్డ్ మోడల్లో ఏంటంటే ఇవి సెపరేట్గా 2 వచ్చేవి, కొంచెం కష్టమయ్యేది, అంటే మిస్ప్లేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా ఎక్కువ అటాచ్మెంట్స్ ఉంటాయి. బట్ ఇది మంచి ఆప్షన్ అనిపించింది నాకు. అండ్ ఈ మధ్యలో ఎక్స్టెన్షన్ కూడా మనకు అవసరం లేదు, తీసేసుకొని మోటార్ ఉంటుంది కదా, దానికి జస్ట్ ఈ బ్రష్ పెట్టేసి కూడా యూస్ చేసేసుకోవచ్చు, కొంచెం హ్యాండీగా ఉంటుంది. అదే ఇక్కడ నేను ఫిక్స్ చేసి చూపిస్తూ ఉన్నాను. సో అంతే, ఇప్పుడు ఇంకా ఈజీగా హ్యాండీగా ఉంటుంది కదా మనకి ఈ సోఫా క్లీనింగ్ వాటికి. అండ్ ఇక్కడ చూసారా మనకి లెవెల్స్ కూడా ఉంది, మినిమం మ్యాక్సిమం అని. చూసారా ఎంత నీట్గా కనిపించే సోఫాలో ఎంత డస్ట్ ఉందో. అంటే మామూలుగా హ్యాండ్తో అది క్లీన్ చేస్తూనే ఉంటాము, బట్ స్టిల్ లోపల ఇంత అకామిడేట్ అవుతుంది. అయితే వ్యాక్యూమ్ క్లీనర్ కూడా మినిమం రిక్వైర్మెంట్ అనిపిస్తుంది ఇంట్లో ఇప్పుడు. అండ్ చూసారు కదా అనదర్ అటాచ్మెంట్ అని, అది జస్ట్ మనం ప్రెస్ చేసేసి తీసేస్తే సరిపోతుంది. సో మెయిన్గా విండోస్ అవి క్లీన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది బాల్కనీ డోర్ ఉంది కదా, మెయిన్ డోర్ అక్కడ అనమాట. ఇదేంటంటే వర్షం అది పడినప్పుడు కూడా కొంచెం వాటర్ అలా వచ్చి ఇక్కడంతా మనకి ఇలా స్టెయిన్స్ అయిపోతాయి. ఇది ఫ్రీక్వెంట్గా క్లీన్ చేస్తూనే ఉండాలి. ఒక 2-3 వీక్స్ అయినా కూడా ఇంత ఫామ్ అవుతుంది అనమాట. పిజన్ ఫెదర్స్, ఇంకా బయట కన్స్ట్రక్షన్, దానివల్ల అసలు ఇది బాగా డర్టీ అయ్యే ఒక పార్ట్ అనమాట ఇంట్లో. సో వ్యాక్యూమ్ లేకపోతే ఐ జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ అసలు ఇక్కడ ఎలా చేస్తాను అని. అండ్ నేను ప్రెగ్నెంట్ అప్పుడు కూడా చాలాసార్లు మీరు చూసే ఉంటారు వ్యాక్యూమ్ యూజ్ చేయడము. సో ప్రెగ్నెంట్ వాళ్ళకి కానీ, ఇంట్లో ఎవరన్నా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే కానీ, ఉంగి వాళ్ళకి ఊడడం అన్నీ కష్టం కదా, బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. నాకు ఇంకొకటి బాగా ఏంటి నచ్చుతుందంటే, మనం మామూలుగా చెత్త ఊడుస్తాం కదా, ఊడ్చినప్పుడు ఆ డస్ట్ అంతా ఎక్కువ మన లైక్ అన్నిటి మీద, సోఫా మీద కానీ, టీవీ అన్నిటి మీద, అప్లయన్సెస్ మీద పడుతుంది అనమాట. బట్ వ్యాక్యూమ్తో మనకు ఆ ప్రాబ్లం ఉండదు. దట్ ఈస్ అనదర్ రీజన్ నేను వ్యాక్యూమ్ ఎక్కువ యూజ్ చేయటం. సో చూసారు కదా, పిల్లలు ఉన్నప్పుడు మరీ అసలు ఒక్కోసారి ఎన్ని చాక్లెట్ కవర్స్ ఏంటేంటో వస్తాయి తెలుసా, తీస్తే చేత్తో చాలా వరకు తీస్తూ ఉంటాము. బట్ స్టిల్ అంత లోపల కంటే కష్టం కదా, వ్యాక్యూమ్తోనే పాసిబుల్. చూసారా ఎంత డస్ట్ కలెక్ట్ అయిందో. ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మో ఇంత చెత్తలో ఉన్నావా అని. రోజు క్లీన్ చేస్తూ 4-5 డేస్కి ఒకసారి డస్టింగ్ చేస్తూ ఉన్నా కూడా
అండ్ ఇప్పుడైతే ఫైనలీ ఇంకా కార్పెట్ అండ్ గ్రాస్ ఉందన్నమాట. సో దానికోసం మళ్ళీ ఈ అటాచ్మెంట్ పెట్టేశాను. ఈ కొత్త మోడల్కి చూసారా అక్కడ లైట్ కూడా ఉందన్నమాట. అండ్ ఈ గ్రాస్లో చూసారా చిన్న చిన్న మట్టి పెళ్ళలు అవి కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి. నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో చూసారా ఇదే అనమాట ఇందాక నేను చెప్పింది. అండ్ ఇక్కడ మనకి డస్ట్ కలెక్టర్ ఉంటుందని చెప్పాను కదా, కింద ఒక బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేసాము అంటే ఓపెన్ అవుతుంది అనమాట. అదంతా ట్రాష్లో పాడేసేయచ్చు ఇంకా. అండ్ వాల్ మౌంట్ కూడా ఇచ్చారని చెప్పాను కదా, ఇలా ఉంటుంది. వెనక మనకి స్టిక్కర్ కూడా ఇచ్చారనమాట, అంటే డబుల్ సైడ్ స్టిక్కర్ ఇచ్చారు. సో అది పెట్టేసి ఇలా పెట్టేసుకోవడమే వాల్కి. అండ్ ఫైనలీ ఇక్కడ మనం చార్జ్ చేసుకోవడానికి. సో ఆల్మోస్ట్ అంటే నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అర్థమయ్యేలాగే అని అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మీకు గనక లైక్ ఇదే ప్రోడక్ట్ కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయొచ్చు మోడల్ డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ ఆ తర్వాత కిచెన్ క్లీనింగ్ అనమాట. 2-3 బ్లాగ్స్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా, కొంచెం కొంచెం అంటే ఒకే రోజు పిల్లలు పెట్టుకొని కష్టం కదా. సో కొంచెం కొంచెం అయితే క్లీన్ చేశాను. బట్ స్టిల్ ఏంటంటే కొన్ని హార్డ్ స్టెయిన్స్ ఉన్నాయి, అవి కొంచెం కష్టంగా ఉందన్నమాట, టైం కూడా దొరకట్లేదు. సో ఐ థాట్ కొంచెం ధైర్యం చేసి అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించేద్దాము అని. ఇది ప్రమోషన్ అలా ఏం కాదు, ఈ కోవిడ్ లేకపోతే ఎప్పుడో ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ అన్నా పిలిపించి చేయించే వాళ్ళము అన్నీ. బట్ కోవిడ్ వల్ల ఆగిపోయాము. ఫైనలీ అయితే కిచెన్కి ఇంకా డీప్ క్లీనింగ్ అవసరం అనిపించింది నాకు. సో అందుకని కొంచెం ధైర్యం చేసి పిలిచాము. సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే పిలిచాము, సో దట్ ఫస్ట్ హాఫ్లో కుకింగ్ అంతా అయిపోతుంది కదా, ఇంకా నైట్ వరకు వెళ్ళే పని ఉండదు అని సెకండ్ హాఫ్లో పిలిచాం అనమాట 3:30కి అలాగా. సో ఇవాళ వాళ్ళ కిచెన్ డీప్ క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు వచ్చేలోపు ఏంటంటే అన్నీ తీసి కబోర్డ్స్ అన్ని ఎంప్టీ చేయమన్నారనమాట, ప్లాట్ఫామ్ అంతా. అవి కూడా మనం అంటే ఆ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది, వాళ్ళే మొత్తం తీసి బయట పెట్టి క్లీన్ చేసే సర్వీస్. బట్ ఈ టైంలో వాళ్ళని టచ్ చేయడం ఎందుకు అని నాకు ఇష్టం లేక నేనే అన్నీ పెడతాను అన్నట్టు. జస్ట్ కిచెన్ క్లీనింగ్ అండ్ చిమ్నీ క్లీనింగ్ అనమాట, ఈ 2 బుక్ చేసుకున్నాను. 2 కలిపి 1550 అనుకున్నాను. అసలు ఎంత బాగా చేశాడంటే, ఎంత నీట్గా ఓపిక్గా చేశాడంటే, మొత్తం ఒక 5 hours పట్టింది తెలుసా చేయడానికి. 5 కాదు 5.5 hours పట్టినట్టుంది. సో ఎలాగో డీప్ క్లీనింగ్ ఉంది కదా ఆఫ్టర్నూన్ అన్నట్టు పొద్దున్నుంచి నేను కిచెన్ ఏం క్లీన్ చేయలేదు. అందుకే వాష్ యూటెన్సిల్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయి. సో అందుకే మీకు మెస్సీగా కనిపిస్తుంది. అక్కడికి మ్యాంగో, నాన్న మ్యాంగో ఇస్తున్నాడంట, మ్యాంగో తీసుకురా నాన్న దగ్గర. క్లీనింగ్ ఏమో కానీ ఇవన్నీ తీసి బయట పెట్టడమే నాకు పెద్ద టాస్క్ లాగా అనిపించింది, చాలా టైం పట్టింది. అండ్ అసలు కొంచెం బాడీ పెయిన్స్ కూడా వచ్చేసాయి నెక్స్ట్ డేకి. ఇంకా మొత్తం క్లీనింగ్ అంటే అసలు ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్. సో ఫైనల్లీ లోపల కబోర్డ్స్ అన్నీ అయితే తీసేసాను ఆల్మోస్ట్. అండ్ అక్కడ చూసారా అది కొంచెం ఆయిల్ స్టెయిన్స్ ఏం స్టెయిన్స్ తెలీదు, అవన్నీ అస్సలు పోవట్లేదు అనమాట. సో అందుకే బుక్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసింది యశిక, ఇందాక చదువుకుంటూ ఉండింది. తర్వాత సడన్గా చూసి మమ్మీ నన్ను పిలవకుండా చేస్తున్నావు అని అసలు ఎంత హెల్ప్ చేసింది తెలుసా ఆ రోజు కూడా. అసలు ఎన్ని విషయాల్లో హెల్ప్ చేస్తుందో అవసరమైనప్పుడు. అన్ని బాల్కనీలో పెట్టేసాము అండ్ కొన్ని అయితే ఇక్కడ పెట్టాము. చూపించనా మన కిచెన్ సామ్రాజ్యం. చూసారా అసలు ఎన్ని వస్తువులు ఉన్నాయో లోపల పెట్టినప్పుడు తెలియదు కానీ అనుకుంటాం, కానీ చిన్న కిచెన్ అని పెద్ద కిచెన్ ఉంటే వామ్మో తూలో తీరిపోతుందేమో అనిపించింది చిన్న కిచెన్కి ఇలా ఉంటే. సో తర్వాత ఇవన్నీ పెట్టుకోవాలి కదా మళ్ళీ అనే ఆలోచన అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అండ్ నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, చాలా వరకు ఇది ఎక్కడ కొన్నారు అది ఎక్కడ కొన్నారు అని అడుగుతూ ఉంటారనమాట, ఇంట్లో ఫర్నిచర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అన్నీ. సో నాకు అనిపించింది మెయిన్గా ఫర్నిచర్ నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, ఇది చిన్నిల్లు సో స్టోరేజ్ అంతా ఉండేలాగా థాట్ఫుల్గా నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అనే దాని మీద ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది అని. మెయిన్ లివింగ్ రూమ్లో కానీ కిచెన్లో లైక్ చిన్న వస్తువు దగ్గర నుంచి కూడా పెద్ద వస్తువు కార్డ్స్ దగ్గర వరకు కూడా అన్నీ ఆలోచించి బాగా యూజ్ అవుతుంది, మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి అన్నట్టు కొన్నాను అనమాట. సో మొత్తం ఒక 6-7 ఐటమ్స్ ఉన్నాయి. అవేంటి మీకు కూడా హెల్ప్ అవుతుంది అంటే కనుక నాకు ఈ కమెంట్ సెక్షన్లోనే చెప్పండి, ఈ వీడియో కిందే నేను వెంటనే ఇస్తాను. లైక్ నెక్స్ట్
3-4 వీడియోస్లో మీకు ఆ వీడియో ఉంటుంది. కిచెన్ యుటెన్సిల్స్ ఒకటిను ఇదొకటి. ఇవాళ నిన్న కూడా నాకు ఎన్ని కమెంట్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో, లైక్ ఎక్కడ కొన్నారు ఏంటి అని. సో ఐ థాట్ అది మీకు అంటే హోమ్ టూర్ ఇలాంటివి చేసేటప్పుడు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా లెంగ్దీ అయిపోతుంది కదా. సో బెటర్ ఇలా ఒక వీడియో పెట్టేశానంటే యూజ్ అవుతుంది అన్నట్టు. మీలో ఎవరన్నా కొత్తగా కొంటూ ఉన్నా లేకపోతే జస్ట్ ఐడియాస్ ఏమన్నా వస్తాయి కదా. సో మెయిన్గా స్మాల్ స్పేసెస్కి అనమాట, స్టోరేజ్ కన్స్ట్రెయింట్ అవి ఉన్నప్పుడు యూజ్ అవుతాయి అనిపించింది. సో అది అండ్ చూసారా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే ఆ క్లీనింగ్ అయింది. అండ్ గ్యాస్ స్టవ్ క్లీనింగ్, ఇది వచ్చి కిచెన్ క్లీనింగ్ సర్వీస్లోనే గ్యాస్ స్టవ్, ఫ్లోర్ క్లీనింగ్, ఇంకా విండోస్, టైల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఎక్స్ట్రా కావాలంటే మనం చిమ్నీ తీసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టు అన్ని వాళ్ళే బయట పెట్టి మళ్ళీ లోపల పెట్టేస్తారు. ఆ సర్వీస్కి ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో అయిపోయింది, ఆల్మోస్ట్ మన కిచెన్ క్లీన్ అయిపోయింది. అసలు పెద్ద డీప్ బ్రెత్ తీసుకున్నాను అనమాట. మధ్యలో మెష్కి కొంచెం కుక్ చేశాను. అండ్ చాలా జాగ్రత్తగా ఉన్నారు, సేఫ్టీ వైజ్ అయితే చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా సేఫ్ అనిపించింది నాకు. సో ఇన్ కేస్ ఎవరైనా చూస్తుంటే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఫ్రిడ్జ్ కూడా బయట అలా కొంచెం క్లీన్ చేశాడు. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ లేదు. సో యా అంతే ఇవాళ వీడియో. అండ్ చూసారా మళ్ళీ అన్నీ తీసి ఇంకా సర్దుకోవాలి కదా, అన్నీ తీసి అక్కడ పెట్టాం అనమాట. సో అంతే ఇవాళ వీడియో. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ సీ యూ ఆల్ వెరీ సూన్. యా మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ మీరు చేసుకోలేదు అంటే. అండ్ కమెంట్ కూడా చేయండి మీకు నేను ఇందాక చెప్పిన వీడియో కావాలా అని. లైక్ హోమ్ సిరీస్ లాగా చేసుకోవచ్చు మనము. ఇంకా కొంచెం మేక్ ఓవర్ అది కూడా అనుకుంటూ ఉన్నాను, అవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుందాం.